మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష్య సామ్రాట్ చింతరుక్మందరావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఈ మే మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, గ్రహ గోచారం కూడా ఎలా ఉంటుందంటారు? ఈ మాసంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఏంటో ఒకసారి తెలియజేయండి. ఈ 2020 సంవత్సరం మే మాసం తులారాశి వాళ్ళకి ఎలా ఉందో చెప్పుకునే ముందు సహజంగా అన్ని రాశులు చెప్పుకున్నట్టే ఈ రాశికి ప్రత్యేకత గురించి కూడా చెప్పుకున్న తర్వాత మనం మాస ఫలితాలకు వెళ్దాం. తులారాశి అంటే కాలపురుషుడికి 7వ రాశి. మేషం నుంచి లెక్కేస్తే 7వ రాశి. అంటే కరెక్ట్గా ఈ రాశికి 6 రాశులు ఇటువైపు ఉంటాయి, ఇటువైపు ఒక 6 రాశులు ఉంటాయి, మిడిల్. తుల అంటే ఒక త్రాసు, భార్య భర్త. సంసార జీవితంలో ఒడిదుడుకులు, హెచ్చుతగ్గులు సహజం. మామూలుగా ఎవరి సంసార జీవితంలోనూ సమస్య అయితే ఉండదు, ఎవరి సంసార జీవితంలోనూ సంతోషాలు ఉండవు, అవి పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. ఈ రాగద్వేషాలు అనేవి పైకి కిందికి ఊగుతూనే ఉంటాయి. ఇప్పుడు వివాహం చేసుకుంటే 7 అడుగులు వేస్తారు. అంటే 8 ఎందుకు వేయకూడదు, 6 ఎందుకు వేయకూడదు, 11 ఎందుకు వేయకూడదు? ఇది 7వ రాశి, ఇదే వివాహ రాశి. ఇది సంసారం అనేటువంటి రాశి. ఇది వివాహం, స్త్రీ పురుషుల కలయిక. ఇది అదే దాంపత్య రాశి అంటారు, దీన్ని కామరాశి అని కూడా అంటారు. కాబట్టి ఈ రాశి ఇప్పుడు దాంపత్య జీవితం లేదు అంటే ఇంక ప్రపంచం లేదు. స్త్రీ పురుషుల యొక్క సంసార జీవితం అంటే లేకపోతే ఇంక ప్రపంచం లేదు. ఇప్పుడు ఎవరికైనా భర్తను చూడాలంటే 7వ రాశిని చూడాలి అమ్మాయి యొక్క జాతకంలో, భార్యను చూడాలంటే అతని జాతకంలో 7వ స్థానం చూడాలి. అంటే శుభగ్రహాలు ఉన్నాయా, అశుభగ్రహాలు ఉన్నాయా, అసలు ఏ గ్రహము లేదా, లేదా ఏదైనా గ్రహాలు చూస్తున్నాయా, లేదా ఆ 7వ ఇంటి వాడు ఎక్కడున్నాడు అంటే ఆ భార్య ఎక్కడుంది, లేదా ఆ భర్త ఎక్కడున్నాడు. ఈమె జాతకంలో భర్తకార గ్రహం, భర్తకు 7వ స్థానాధిపతి, ఆ అబ్బాయి జాతకంలో 7వ స్థానాధిపతి, ఇద్దరు ఎలా ఉన్నారు, ఒకరి జాతకంలో అదే పేరు బలాలు జాతకాలు కలిసి వచ్చాయి అంటారు. దానికి కారణం పెళ్ళప్పుడే చూస్తారు ఎక్కువగా జాతకాలు కలిసి వచ్చాయని. దానికి కారణం వీళ్ళిద్దరు కలిసి జీవించబోతున్నారు. ఇప్పటి నుంచి కొత్త జీవితం, పెళ్ళకి పడినగా కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు, సంతోషం ఉంటారు. అంతకుముందు ఎందుకు చెప్పరు అవన్నీ? అంటే అప్పటి వరకు పాత జీవితమే లెక్క. అంటే పెళ్ళైతే ఉన్న సంతోషం పోతుంది, లేని ఆనందం వస్తుంది. అప్పటి వరకు ఉన్న సంతోషం పోతుంది, అప్పటి వరకు లేని ఆనందం వస్తుంది. అది పోవడం ఇంపార్టెంటే, ఇది రావడం అంత అవసరమే. కాబట్టి ఈ రాశి చాలా ప్రత్యేకమైన రాశి. కాబట్టి ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే పునరుత్పత్తి వ్యవస్థ, మనుషులు మళ్ళీ పుట్టాలంటే వివాహ వ్యవస్థే ఇంపార్టెంట్. అదే వివాహం చేసుకుని పిల్లలే పుట్టలేదంటే ఇంక వాళ్ళకు నయా పైస విలువ ఉండదు. ప్రోగ్రామ్స్కి పోలేరు, పోయినా వెనకాల కూర్చోవాలి, ముందు కూర్చున్నారంటే ఇబ్బంది పడతారు, వాళ్ళ చేత్తో అక్షింతలు వేసుకోరు, చాలా కేవలంగా చూస్తారు. అదే పిల్లలు పుట్టి వీళ్ళు భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉంటే పిల్లలను వదిలేసి 10 మందిలో పరువు తక్కువ, 10 మంది వచ్చి మధ్యస్థాలు చేస్తుంటారు. మీరు ఇలా కొట్టుకున్న పిల్లలు ఏం కావాలంటే ఉంటారు. ఇన్ని ఉంటాయి. అందుకే హెచ్చుతగ్గులు పైకి కిందికి ఊగుతూనే ఉంటుంది. అందుకే ఎవరైనా సరే ఈ ప్రపంచంలో మేము 100% సంతోషంగా ఉన్నామని ఎవరు చెప్పలేరు. అది కాని పని. ఏ సమస్య లేదంటే అదే పెద్ద సమస్య. ఏదో ఒక సమస్య ఉన్నప్పుడే వీళ్ళు సంసార జీవితం నేర్చుకుని పిల్లల్ని సాగగలరు. కష్టాన్ని చూడాలి, నష్టాన్ని చూడాలి, పైకి పడాలి, కిందికి లేయాలి, టెన్షన్లు పడాలి. అవన్నీ వాళ్ళు వంట పట్టించుకోవాలి. పిల్లలకు అప్పుడు చెప్పగలరు, రేనన్నా ఇప్పుడు ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అవి చెప్పించాలంటే వీళ్ళే స్వయంగా అనుభవించాలి. కాబట్టి సంసార జీవితంలో సవ్యంగా ఎవరు ఉండరు. జాతకాలన్నీ కలిసినాయంటే కూడా సవ్యంగా ఉంటే వాళ్ళు జడ పదార్థాల లెక్క. అంటే ఇంక వాళ్ళు జడ పదార్థం ఎందుకు పనికిరాని అర్థం. సవ్యంగా ఉండకపోవడమే అది ప్రకృతి నేర్పిస్తుంది. అన్న కష్టం వచ్చినప్పుడు భార్య విలువ, ఆమెకు అనారోగ్యం వచ్చినప్పుడు నువ్వు ఇలా చూసుకోవాలి, కేర్ తీసుకోవాలి, నువ్వే తండ్రి, నువ్వే గురువు, నువ్వు నీకు బిడ్డ లాంటిది
అదే భర్తకు సిక్ అయితే వాళ్ళ అమ్మ ఇప్పుడు రాదు, వాళ్ళ చెల్లి రాదు, అక్క రాదు, ఈ ప్రపంచంలో ఎవరు రారు. నువ్వే చూసుకో. నువ్వే చూసుకోవాలి. బయట పోతే ఒక వ్యక్తి ఎక్కడొస్తున్నావు, తిన్నావా, బస్ ఎక్కావా అని అడిగేది నరేంద్ర మోడీ గారు ఫోన్ చేస్తారా? లేదా ఎవరైనా ముఖ్యమంత్రులు ఎవరైనా ఫోన్ భార్యనే చేస్తుంది. ఆమె ఎందుకు చేయాలి? ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు ఎందుకు చేయరు? చేస్తే సమస్యలు వస్తాయి. కాబట్టి భార్యనే మనకు, ఆమె కల్పవృక్షం, ఆమె కామధేనువు. అదే భర్తే సమస్తము. భర్తకు మించిన పతియే దైవం. కాబట్టి అందుకే వివాహమైన తర్వాత మంగళసూత్రం నిద్రలేస్తని కండ్లకు అద్దుకోవడము, భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకోవడము, ఇంకెవరు కాళ్ళంటే ఎందుకు పట్టుకుంటారు? ఇదంతా ఇప్పుడు మనం చెప్పుకుని ఈ అద్భుతమైన విషయం అంతా 7వ స్థానంలో నిక్షిప్తమైంది. అదే తులారాశి. ఇది వ్యాపార రాశి. మామూలు తులా లగ్నంలో పుడితే వీళ్ళు అడ్జస్ట్ చేసుకోలేరు. మ్యాటర్ లైఫ్ డిస్టర్బెన్స్ కంపల్సరీ తులా లగ్నంలో పుడితే వస్తాయి. తంబ్రూలు అది. కాబట్టి ఇది కామరాశి. కామం అంటే కోరిక, వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలని కోరిక, వ్యాపారం చేసి డబ్బు సంపాదించి పిల్లలను సాకాలని కోరిక, వ్యాపారం చేసి డబ్బు సంపాదించి భార్యకు మంచి చైన్ కొనేయాలని కోరిక. మొత్తము మనకున్న ఆశలను అర్థం. కామం అంటే ఆశ అని అర్థం. సమస్త ఆశలు, కోరికలు ఇవన్నీ తులారాశి. ఆ రాశిలో పుట్టిన వాళ్ళకు ఈ అప్ అండ్ డౌన్స్, ఈ ఆశలు, కోరికలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం మాస ఫలితాల్లో భాగంగా మనం ఇంత విషయం చెప్పాం కాబట్టి ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళు, ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే కరెక్షన్స్ చేసుకుంటారు, నెమరు వేసుకుంటారు గతంలో జరిగిన పరిస్థితులను, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ రాశికి 6వ ఇంట్లో శని ఉన్నాడు, శని భగవాన్లు ఉన్నారు. 5వ ఇంట్లో రాహు భగవాన్లు ఉన్నారు. 7వ ఇంట్లో కుజ భగవాన్లు ఉన్నారు. 8వ ఇంట్లో రవి భగవాన్లు ఉన్నారు, బుధ భగవాన్లు ఉన్నారు, శుక్ర భగవాన్ల వారు కూడా మారుతూ ఉన్నారు. అంటే 6, 5, 6, 7, 8, 9 స్థానాల్లోనే గ్రహాలు మొత్తం ఉన్నాయి. 11వ స్థానంలో కేతు భగవాన్లు ఉన్నారు. ఈ రాశికి మాత్రము గ్రహము అనకుండా శని, రాహు, గురు అనకుండా భగవాన్లు అంటున్నాము. కొంత భగవాన్లే వాళ్ళు. అంటే మన యొక్క జీవితానికి సాక్షిభూతాలు గ్రహాలు. వీళ్ళ పరిస్థితులు ఇప్పుడు ఇలా ఉంటాయని సాక్ష్యం చెప్తూ ఉంటారు వాళ్ళు. అంతే. ఎవరికి మన పైన కోపం ఉండదు, ఎవరికి మన పైన ప్రేమ ఉండదు. సాక్ష్యం చెప్పేవాళ్ళు సాక్ష్యం మాత్రం చెప్పేసిపోతూ ఉంటారు. మనతో వాళ్ళకి మనల్ని బాధ పెట్టాల్సిన అవసరం లేదు, ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు. మన యొక్క చార్ట్ ప్రకారం అలా చేస్తున్నాను. అందువల్ల వాళ్ళని భగవాన్లు అని సంబోధించాను. ఎందుకంటే నా తులారాశి, నాకు కొంచెం స్వార్థం ఉండాలి కదా. కాబట్టి నా రాశికి వచ్చేకాడికి అందరూ వాళ్ళని గొప్పగా గౌరవించాలని దాంతో. కానీ ప్రతి రాశికి అంతే, వాళ్ళు భగవాన్లే. కాబట్టి వాళ్ళని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడకూడదు. ఏం శని పట్టుకునేది, నువ్వు రాహుకేతుని మించినోడు అనేది, అంటే గ్రహాలను ఎగ్జాంపుల్ పెట్టి సెటైర్లు వేసేది చేయకూడదు. సమస్తము గ్రహ స్వరూపమే, నవగ్రహ స్వరూపమే. కాబట్టి ఇక్కడ ఈ రాశికి ఈ మాసం బాగానే ఉంది. మరి కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటే, ద్వితీయాధిపతి రాశిని చూస్తున్నాడు కదా, కుటుంబ వాతావరణం అగ్రెసివ్గా తీసుకుంటారు. 7వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. కుజుడు అంటే ఫోర్స్, ఆవేశం, స్పీడ్, సంపాదన కొంచెం సీరియస్గా ప్లాన్ చేస్తారు. కుజుడు 7వ ఇంట్లో ఉన్నాడు. ఈ తులారాశి 7వ ఇల్లు ఉన్నాను, ఈ తులారాశికి మళ్ళీ 7వ ఇంట్లో ఉన్నాడు. అంటే సీరియస్గా ప్లాన్ చేస్తారు. అంటే ప్రతి విషయాన్ని సింపుల్గా తీసుకోరు. ఇప్పుడు చెప్తా ఉంటారు, సబ్జెక్ట్ సీరియస్గా తీసుకో అని మోటివేట్ చేస్తుంటారు. అట్లా వీళ్ళకి ఇప్పుడు సీరియస్గా తీసుకుంటారు. సీరియస్గా తీసుకొని ఫలితాలు అయితే 100% వస్తాయి. కాబట్టి ఇక్కడ వ్యతిరేక గ్రహ ఫలితాలు పెద్దగా లేవు. అంత అనుకూలంగా, సానుకూలంగా బాగానే ఉంది. గురువు రాశిని చూస్తాడు, కుజుడు రాశిని చూస్తాడు. శనేశ్వరుడు 6వ ఇంట్లో మంచిదే. 11వ ఇంట్లో కేతు తీర్థయాత్రలు చేసేదానికి, దైవ దర్శనాలు చేసేదానికి వీటన్నిటికీ బాగుంది. అదేవిధంగా 8వ ఇంట్లో శుక్రుడు గోచారంలో మంచివాడే. లాభాధిపతి 8లో ఉన్నాడు, అది మంచిదే. ఎందుకు లాభాధిపతి అష్టమంలో ఉంటే మంచిది ఎలా అవుతుంది? ఈ రాశికి బాధకాధిపతి రవి. లాభాధిపతి బాధకాధిపతి అంటే బాధ పెట్టేవాడు పోయి బాధలో పడిపోయాడు. అంటే చెడ్డవాడు చెడిపోవడం మంచిదే కదా. ఇప్పుడు మనకు శత్రువు ఉంటాడు, వాడికి ఒక కాలు చేయి ఇరిగింది అనుకో, ఇంక వాడు సంవత్సరం పైకి లేడు అనుకుంటాం. అట్లా బాధకాధిపతి రవి పోయి అష్టమంలో పడిపోయాడు. తులారాశి వల్ల వాచ్ కట్టకూడదు, నంబర్లోనే వాచ్ కట్టాలి. నేను కూడా నంబర్ ఉండే వాచే కట్టాను.
ముండ్లునే వాచ్ అంటే రవి గ్రహాన్ని పెట్టుకున్నట్లే. రవి గ్రహం అంటే ముళ్ళు, పెద్ద ముళ్ళు, చిన్న ముళ్ళు, సన్న ముళ్ళు ఉంటే వాచ్. రవి బాధకాధిపతి కాబట్టి బాధ అనేది చేతికి కట్టుకున్నట్టే. నేను ఎన్ని వాచ్లు నాకు ఈ విషయం తెలియనప్పుడు ఎన్ని వాచ్లు కట్టుకున్నాను, ఎన్ని బ్రాండెడ్ వాచ్ కట్టినా కూడా అది రిపేర్ అయిపోతుంది. నాకు అంత వాతలు ఎగిరిపోతాయి. నేను ఎన్నోసార్లు ఇసిరి ఎక్కడెక్కడ చెరువుల్లో బావుల్లో పారేసాను. ఏం టైం సర్లేదు. టైం అంటే ఇదే కదా, దీని పరాదని పారేసేది. రీసెర్చ్లో కనుక్కున్న తర్వాత నంబరింగ్ వాచ్ కనుక్కున్నాను. అది కూడా సింహరాశిలో మా అబ్బాయి పుట్టాడు, చిన్న అబ్బాయి కాబట్టి అతనికి ఫేవర్ కాబట్టి వాచ్ అంటే అతని చేత్తో కట్టించుకున్నా. కాబట్టి తులారాశి వాళ్ళకు ముండ్లున్న వాచ్ కట్టకూడదు. అదే ఆదివారం రోజు ముండ్లున్నటువంటి గోడ గడియారం వాల్ క్లాక్ శివాలయంలో గిఫ్ట్గా పెట్టచ్చు. రవిగ్రహాన్ని ఎత్తిపోయి పెట్టినట్టే, ఒక గ్రహాన్ని కానుకగా ఇచ్చినట్టే ఆలయంలో. ఇది చేయొచ్చు. ఆరెంజ్ కలర్ కలిసి రాదు. అదేవిధంగా ఆరెంజ్ ఫ్రూట్స్, జ్యూసు, చాక్లెట్స్ కూడా తీసుకోకూడదు, తినకూడదు. పెద్దగా తినకుండా ఉండలేము. లైట్ ఆరెంజ్ కలర్ ఉన్న కేసరి పెద్దగా తీసుకోకూడదు. ఆరెంజ్ కలర్లో ఉంటుంది మోతీచూర్ లడ్డు లాంటివి కూడా పెద్దగా తీసుకోకూడదు. కలర్ థెరపీ ప్రకారం వ్యతిరేక ఫలితాలు వస్తాయి. క్యారెట్ కూడా తీసుకోకూడదు. అంటే ఈ రంగుల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు, దుస్తులు, వస్తువులు కొంచెం దూరంగా ఉంటే మంచిది. ఇట్లా కాబట్టి వ్యతిరేక గ్రహానికి సంబంధించినటువంటి వస్తువులు నేను చెప్పిన దాని ప్రకారం ఇంకా కూడా ఐడియా ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు బైక్ కొనేటప్పుడు బాధకాధిపతి రంగుల్లో బైక్ కొన్నారనుకో ఏమవుతుంది, దాని కొన్న మొదలుకొని బాధలే. వీళ్ళేం బాగానే చూసుకుంటారు. దగ్గర స్నేహితుడు వస్తాడు, అడతాడు, అర్జెంట్ ఎమర్జెన్సీ అంటాడు, బైక్ ఇస్తాం, పోయి పడేస్తాడు. అతనికి డబ్బులు ఉండదు, పేదవాడు, మనం రిపేర్ చేసుకోవాలి. ఇది బాధలంటే ఇట్లా ఉంటుంది. కాబట్టి తులారాశి వాళ్ళకు ఆల్మోస్ట్ గ్రహస్థితి బాగుంది. అనుకున్నవన్నీ సాధిస్తారు. కక్ష కట్టుకుని మరీ సాధిస్తారు. కుజుడు రాశిని చూస్తాడు కాబట్టి కొంచెం కుజుడు 7వ ఇళ్ళు కాబట్టి భార్య స్థానం లేదా భర్త స్థానం సంసార జీవితం కాబట్టి ఏదైనా చీకులు, చింతలు, చికాకులు కొంచెం ఎక్కువ ఏదైనా అవకాశం ఉంటుంది. కుజుడు అంటే ఫైటింగ్ మాస్టరు, మార్షల్ ఆర్ట్స్ అంతా కుజుడే. ఆయన వచ్చి మళ్ళీ భార్య భర్త స్థానం కూర్చుంటేమి ఎవరిని ఎవరు లెక్క చేయరు. నా వల్ల కూడా అవుతుంది అంటారు. ఇప్పుడు అలాగే అమ్మగారిలోకి వెళ్ళే ఊరు లేరు. ఉండి తేల్చుకుందాం అనే వాళ్ళు ఎక్కువైపోయారు. ఒకప్పుడు అలిగిపోతా ఉంటారు, నువ్వరేం చూసుకుందాం అంటారు. అక్కడ కుజుడు వచ్చాడంటే ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి 2020 మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి దానికడ ఏం చేయాలి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే కుజుడు ఆటోమేటిక్ స్మూత్ అవుతాడు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ప్రతి రాశికి నేనేం చేస్తున్నా, దేవతలనే చెప్తున్నా. నవగ్రహాలు కూడా చుట్టమని ఎందుకు చెప్పలేదు? పలానా గ్రహం వాళ్ళది, ఆ గ్రహం జపం చేయమని చెప్పలేదు. ఆ గ్రహం యొక్క మూల మంత్రం ఉంటుంది. శని గాయత్రి మంత్రము, కుజ గాయత్రి మంత్రం అలానే ఉంటాయి. అవంతా ఎందుకు చెప్పమని చెప్పడం లేదు నేను. మళ్ళీ ఆ గ్రహానికే పూజిస్తే దాన్నే ఆ వ్యతిరేక గ్రహం ఉంటుంది, దాన్నే బలం పెంచినట్టు మనం ఉంటుంది. వెనకాల అధిష్టాన దేవతను పట్టుకుంటే ఆ గ్రహం స్మూత్ అవుతుంది. ఆలయాల్లో విశేషమైన విపరీతమైనటువంటి అద్భుతమైన శక్తి ఉంటుంది. దాన్ని మనకు అనుకూలంగా తీసుకోవాలి. కాబట్టి ఇది దీంట్లో నేను ఎందుకు ఆలయాలు చెప్తున్నానంటే, గ్రహాలు మన వ్యతిరేక గ్రహాలకే మనం పరిహారం చెప్తున్నాం కదా. అప్పుడు ఆ గ్రహ మంత్రం చెప్తే ఆ గ్రహ మంత్రం మనం ఇంకా ఇప్పుడు ముండ్ల చెట్టు నీళ్ళు పోస్తే వస్తాయి, ముండ్లు వస్తాయి. పండ్ల చెట్టు నీళ్ళు పోస్తే పండ్లు వస్తాయి. వ్యతిరేక గ్రహానికి పూజిస్తే వ్యతిరేకత పెరుగుతుంది. ఆ వెనకున్న దేవతను పట్టుకుంటే ఈ వ్యతిరేకత తగ్గుతుంది. ఇది సీక్రెట్. కాబట్టి ఇది ఈ మాసం తులారాశుల యొక్క ప్రత్యేకతలు. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో తులారాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.